పూరా లోకల్. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు తన సహచర మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కొంతమంది అనేక రకాల తప్పుడు ప్రచారం చేసి బీజేపీని ఓడించాలని కుట్ర చేసినప్పటికీ కూడా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం జరిగింది. ఈ విజయానికి మేమేమి అతి ఉత్సాహం చూపించడం లేదు. మా బాధ్యత పెరిగిందని భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు మరింతగా పోరాటం చేయాలని, తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం మీద మరింతగా ఉద్యమించాలని, తెలంగాణ ప్రజలు వాళ్ళ సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని మాకు బాధ్యత పెట్టారని భావిస్తూ ఉన్నాం. తప్పకుండా బాధ్యతను మేము గౌరవ పార్లమెంట్ సభ్యులు 8 మంది, గౌరవ శాసనసభ్యులు 8 మంది, గౌరవ శాసన మండలి సభ్యులు 3 అందరం కలిసి రానున్న రోజుల్లో పోరాటాలకు సమాయుత్తమని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం. ఈరోజు అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏమాత్రం ఈరోజు మేము వెనుకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపడాలి, తెలంగాణను రక్షించాలి. అందుకే సేవ్ తెలంగాణ, సపోర్టు బీజేపీ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా నేను భావిస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు మా మీద పెట్టినటువంటి బాధ్యతను తప్పకుండా శిరసావహిస్తూ ఆ బాధ్యతను నిర్వహిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.